శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోరీ మిస్సింగ్ అయిన ఫోన్లను బాధితులకు అప్పగించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు ట్రేస్ చేసిన పోలీసులు సుమారు 30 సెల్ ఫోన్లను డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు అప్పగించారు. శంషాబాద్ పరిధిలో ఎవరైనా ఫోన్ దొంగిలించబడినా లేక మిస్సింగ్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు డీసీపీ. బాధితుడు ఫిర్యాదు చేసే సమయంలో ఫోన్ కి సంబంధించిన ఐఎంఐ నంబర్తో పాటు ఆధార్ కార్డు పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు సిఐ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ ట్రేస్ చేసి బాధితులకు అందివ్వడానికి కృషి చేస్తామన్నారు. మిస్ అయిన ఫోన్ వాళ్ళు ఎక్కడైనా పోయి సేల్ చేసినా లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా అమ్మినా కూడా దాన్ని ఎక్కడ రీయూజ్ న్యూ సిమ్ పెట్టి రీయూజ్ చేస్తారు. అటువంటి వారికి మనం రీయూజ్ అయితే మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ట్రేస్ చేయొచ్చు. సో ఆ విధంగా ట్రేస్ చేసిన మొబైల్స్లో ఒక 30 స్మార్ట్ ఫోన్స్ ఈ శంషాబాద్ ఆర్జేఐ పోలీస్ స్టేషన్ వీళ్ళంతా కూడా మన పోలీసు వారు దీన్ని రికవర్ చేయడం జరిగింది. సో శంషాబాద్ ఎస్హెచ్ఓ బాలరాజు, మన ఏసీపీ కేఎస్ రావు గారు అండ్ డిఐ నాగయ్య యాజ్ వెల్ యాజ్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ అందరూ కూడా వీళ్ళు ఎక్కడ మనకు పోయినా కూడా మనకి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. ఆ రిజిస్టర్ కొరకు వాళ్ళ ఒక ఆధార్ కార్డు యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఐఎంఈ నెంబర్ మనకు చెప్పినట్టయితే దాన్ని మనం సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి ఈ మొబైల్ ఫోన్ ఎవరైనా యూజ్ చేసినట్టయితే దాన్ని మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 30 మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ విక్టిమ్స్కి మనం ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అండ్ ఈ వర్క్ చాలా బాగా ఈ ఆర్జీ పోలీస్ టీం అంతా కూడా దీన్ని ఫాలో అప్ చేసి అదని కూడా ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది, ట్రేస్ చేసి. అండ్ ఇంకా ఎవరన్నా ఇటువంటి మొబైల్ ఫోన్స్ మీరు మిస్ అయినట్టు ఎవరన్నా కూడా మీరు ముందుకు వచ్చి మీ ఐఎంఈ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ ఆధార్ ఈ రెండు కూడా మీరు ఇచ్చినట్టయితే సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి తప్పకుండా వాటిని ట్రేస్ చేసేలా చేస్తాం.